శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ గురువే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు పోటీ పరీక్షల్లో భాగంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించిన బిట్ బ్యాంక్ గురించి ఈరోజు మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఏ విధమైనటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్లో క్యాలెండర్లో జనవరి 26న ఏ వారం అగును, 1950 జనవరి 26న ఏ వారం అగును. అయితే మనం తెలుసుకునే ముందు ఆదివారము అంటే వారం కోడు, మంత్ కోడు, ఇయర్ కోడ్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఈ 3 కంటోపాఠం మనకు తెలిస్తే ఇది చాలా సులభం. ఇంక ఏ ఎగ్జామ్లో ఈ బిట్ వచ్చినా, ఏ టైప్ ఎగ్జామ్ ఈ బిట్ వచ్చినా మనము సులభంగా చేయొచ్చు. ఈరోజు వారం కోడ్ రాస్తాం, వీక్లీ కోడ్ రాద్దాం. ఆదివారం 0 అవుతుంది, ఆదివారం సండే 0, మండే 1, ట్యూస్డే 2, వెడ్నెస్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 6, సాటర్డే 5, సాటర్డే 6. అంటే ఆదివారం 1, ఆదివారం 0, సోమవారం 1, మంగళవారం 2, బుధవారం 3, గురువారం 4, శుక్రవారం 5, శనివారం 6. ఈ విధంగా ఈ కోళ్ళు కొంటోపాఠంగా మనకు తెలిసి ఉండాలి. తర్వాత ఈ మంత్ కోడ్ అనేటువంటిది చాలా ఖచ్చితంగా మనం పూర్తిగా అవగాహన ఉండాలి. ఈ మంత్ కోడ్ అనేటువంటిది జనవరి 0తో స్టార్ట్. జనవరి మంత్ కోడ్ 0, ఫిబ్రవరి మంత్ కోడ్ 3, మార్చి 3, ఏప్రిల్ 6, 0336. ఈ 4 నెలల కోర్సు గుర్తుపెట్టుకోండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4 మంత్స్ కోర్సు వచ్చేసి 0336. తర్వాత మే నుండి 1, మే కోడ్ 1, జూన్ కోడ్ 4, జూలై కోడ్ 6, ఆగస్ట్ కోడ్ 2. ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. జనవరి 0336 4 నెలలు. మే 1, 4, 6, 2 అంటే 1, 4, 6, 2. సెప్టెంబర్ 5, 0. సెప్టెంబర్ 5, అక్టోబర్ 0, నవంబర్ 3, డిసెంబర్ 5, 5035. ఈ కోడ్లు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కొండ గుర్తులే ఉండవు. 0336, 1462, 4 months అలాగే విధంగా గుర్తుపెట్టుకుంటే ఇటువంటి లెక్క ఏది వచ్చినా కూడా క్యాలెండర్ లెక్క ఏది వచ్చినా మనిషి. అదేవిధంగా శతాబ్దం కోడ్ అంటే ఇది మంత్, ఇది వీక్ అంటే వారం, ఇది శతాబ్దం. ఇది ఇయర్ కోడ్, ఇది మంత్ కోడ్. వీక్ కోడ్ అంటే దీన్ని వారం కోడ్ అని, నెల కోడ్ అని, ఇయర్ కోడ్ అని అంటే సంవత్సరం కోడ్, శతాబ్దం కోడ్. అయితే శతాబ్దం కోడ్లో ఒక కొండ గుర్తు చెప్తాను. ఫస్ట్ 1500 to 1599 0. ఫస్ట్ ఇది మనకు గుర్తుంటే ఫస్ట్ 4 నెలలు 4 సంవత్సరాలు గుర్తుంటే 400 సంవత్సరాలు 0, 6, 4, 2 ఇదే రిపీట్ అవుతుంటాయి. అంటే 1500 to 1599 0, 1600 to 1699 6, 1700 to 1799 4, 1800 to 1899 2,
0642 అంటే 1500 నుంచి మనం పరిగణలోకి తీసుకుంటే కోడ్స్ వచ్చేసి 1500 నుంచి 0642 మళ్ళీ రిపీట్ అవుతుంటాయి కాబట్టి ఈ మళ్ళీ 0642 చూడండి. అంటే మళ్ళీ 1700 నుంచి 1800 దాకా ఒక రకం కోడ్, మళ్ళీ 19 నుంచి పై కోడ్ కంటిన్యూషన్ 0642 తర్వాత నెక్స్ట్ మళ్ళీ 0642 చూడండి. ఈ కోడ్స్ మాత్రం ఫస్ట్ 4 తెలిస్తే మిగతా అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూషన్ వస్తాయి. 0642 ఈ విధంగా ఇయర్ కోడ్ మంత్ కోడ్ మాత్రం ఖచ్చితంగా మనం అన్ని వేరే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం ఒక ఫార్ములా ఎగ్జాంపుల్ చూద్దాం. 1950 జనవరి 26 ఏ వారం అవుతుంది అడగదు. అయితే దీంట్లో ఏం చేయాలంటే 50, 26 ఈ రెండు యాడ్ చేయాలి. ఫస్ట్ ఈ 1950లో 50 ఫస్ట్ వేసుకుందాం, ప్లస్ ఈ జనవరిలో 26 వేసుకుందాం. 26 ఎంత అవుతుంది? ప్రతి ఎగ్జామ్లో అడుగుతారు ఈ క్వశ్చన్ ఈ బిట్ని. 76. ఇప్పుడు మనకేం కావాలి? మంత్ కోడ్ కావాలి. జనవరి కోడ్ ఎంత? జనవరి కోడ్ ఏమనుకున్నాం మనం? 0. జనవరి కోడ్ చూడండి, జనవరి కోడ్ 0 ప్లస్ 0 అంటే మంత్ కోడ్ 0 76. తర్వాత ఇయర్ కోడ్ ఎంత? ఇక్కడ మనం ఈ యొక్క 50ని డివైడ్ చేయాలి 4 చేత. ఈ 1950ని 50 ప్లస్ ఈ డేటు ప్లస్ 76 జనవరి కోడ్ని కలిపి 76 వచ్చింది. ఈ 76కి ఏం కలపాలంటే 76కి ఈ 1950లో ఉన్నటువంటి 50 4 షాట్ డివిజన్ చేయాలి. 50/4 4 1 4 4 2 రిమైనింగ్తో మనకు సంబంధం లేదు. రిమైనింగ్తో ఇక్కడ 4 షాట్ డివిజన్ చేసినప్పుడు రిమైనింగ్తో 4 షాట్ 48 అంటే 2 మిగిలింది కాబట్టి రిమైనింగ్తో మనకు పని లేదు. ఈ 12ని యాడ్ చేయాలి. 12ని చూడండి, ఈ 12ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 88. చూడండి, అంటే ఈ 1915లో 50ని ప్లస్ జనవరి 26 డేట్ని యాడ్ చేస్తే 76 వచ్చింది. దీనికి 76కి జనవరి మంత్ కోడ్ని యాడ్ చేస్తే జనవరి మంత్ కోడ్ 0 యాడ్ చేస్తే 76 వచ్చింది. అయితే కోడ్ వచ్చిన తర్వాత ఈ 1915 మళ్ళీ 15 మళ్ళీ 4 శాతం డివిజన్ చేస్తాం. 4 శాతం డివిజన్ చేస్తే 12 టైమ్స్ పోయింది. మనకు రిమైనింగ్ 2 వచ్చింది కాబట్టి రిమైనింగ్ని మనం పరిగణలోకి తీసుకోని అవసరం లేదు. కాబట్టి ఈ 76 12 యాడ్ చేస్తే 88 వచ్చింది. 88 వచ్చింది అంటే 88 వచ్చింది. ఈ 88 మళ్ళీ చూడండి, ఇది రాసుకున్నారు కదా ఈ కోడ్ సార్. ఈ 88ని ఏం చేయాలి? 7 ద్వారా డివిజన్ చేయాలి. ఈ 7 ద్వారా డివిజన్ చేస్తే 7 1 7 1 18 7 2 14 అయితే 4 వచ్చింది. ఇక్కడ రిమైనింగ్ 4 వచ్చింది. ఈ 4 వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే రిమైనింగ్ వచ్చిందో ఆ రిమైనింగ్ ప్రకారం మనకి ఏ వారం వస్తుంది అంటే మనం అడిగినకి వచ్చింది 1950 జనవరి 26 ఏ వారం అంటే మనకి ఇక్కడేమో రిమైనింగ్ తీసుకోని అవసరం లేదు. ఇయర్ని 4 శాతం డివిజన్ చేసినప్పుడు రిమైనింగ్ తీసుకోబడలే. ఈ మొత్తం టోటల్ అంటే 1950లో 50ని ప్లస్ జనవరి 26లో డేట్ని ప్లస్ జనవరి కోడ్ అంటే మీకు ఒక రకం కనిపించి కాకుండా 1950 జనవరి 26 అంటే ఒక రకం వచ్చు. 50 ప్లస్ జనవరి కోడ్ 0 ప్లస్ డేటు 26 76 వరుసగానే వేసుకోవచ్చు. మీరు కన్ఫ్యూజ్ అవుతారని ముందు ఉన్న నెంబర్లు వేసాను, ఇప్పుడు ఇట్లనే వేసుకోవచ్చు 76. ఈ 76ని
వచ్చింది. ఈ 76కి ఏం కలపాలి? ఈ 15 మళ్ళీ 4% డివిజన్ చేయాలి. 12 టైమ్స్. అంటే ఇక్కడ మీకు ఇట్లా 4 1 4 1 0 4 2 8 పోతే 2. ఈ ఇక్కడ వచ్చి 4% డివిజన్ చేస్తే ఎందుకు చేస్తాం 4% డివిజను? లీఫ్ సంవత్సరం, లీఫ్ ఇయర్ కాబట్టి 4% డివిజన్ చేస్తాం. కాబట్టి ఈ రెండు రిమైనింగ్ తీసుకోకుండా ఈ 12 మాత్రమే మనం పరిగణలోకి తీసుకొని ఎన్ని టైమ్స్ అయితే పోతుందో అన్ని టైమ్స్ నంబర్ని దీన్ని యాడ్ చేయాలి. అప్పుడు 76కి 12 యాడ్ చేసాం. 76కి 12 యాడ్ చేస్తే 88 వచ్చింది. ఈ 88ని 7 డివిజన్ చేస్తే ఇప్పుడు చూడండి 88/7. 7 1 7 1 7 2 14 ఈక్వల్ 4. అంటే రిమైనింగ్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. 4 అనేది మనకు వారం అవుతుంది. ఇప్పుడు వారాన్ని కలవాలంటే సండే 0, మండే 1, ట్యూస్డే 2, సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే 3, థర్స్డే 4. కాబట్టి మనకి 4 వచ్చింది. కాబట్టి మనకి 1950 జనవరి 26 ఏ వారం వస్తుందంటే గురువారము. గురువారం అనేది మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే ఈ వారం యొక్క కోడ్ తెలిసి ఉండాలి. కాబట్టి 1950 జనవరి 26న గురువారం అగును. కాబట్టి అర్థమైందా? ఇంకొక లెక్క కూడా చెప్తాను. ఇవన్నీ మేము నేర్చుకుని నువ్వేం శుద్ధి చెప్పలేదు అనబడలే. ఎందుకంటే నేర్చుకొని ఉన్నప్పటికీ కొత్త వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. 1947 ఆగస్ట్ అంటే 1950 జనవరి 26 రిపబ్లిక్ డే మొన్నే జరుపుకున్నాం. 1950 ఆగస్టు 15 ఏ వారం అవుతున్నాం. కాబట్టి తర్వాత వీడియోలో ఈ యొక్క సొల్యూషన్ చెప్తాను. ఇప్పటివరకు చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.